ఇక ఇప్పుడు పెద్ద మనిషి ఫామ్ హౌస్లో కూర్చొని రామా రావా రావా నువ్వు ఎట్ట చేస్తావో ఏం చేస్తావో కొడుకా కొడుకా నేనైతే బలం చచ్చింది రేపో మాపో రాజకీయాలకు ధన్యవాదాలు చెప్పి గుడ్ బై చెప్తా రేపు రేపు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలేది నువ్వే ఉంది కొడుకా నువ్వు చేయబట్టి నేను చక్కదానాల సచివాలయాన్ని ఊరగొడితే వాస్తు బాగలేదని ఇప్పుడు ఆఖరికి వస్తారు కల్లా నేను ఏదో అనుకున్నా ఏమో అనుకున్నా మన 10 ఏళ్ళ ఏమన్నా ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇయ్యదాయే ఏది ఈ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాలు సర్కారుదే అని నా అయ్యాంలో ఇస్తే నేను ఎంత రామసక్కదనంగా ఉందిరా కొడుకో ఇది కథ మా ఆయాంలో రాకపాయే మా ఆయాంలో సుప్రీంకోర్టు తీర్పు రాకపాయే ఎంత పని అయిపోయే ఎట్లయిపోయే ఏం చేయదు ఎట్ట చేయదు అని ఇప్పుడు పెద్ద మనిషి కేసీరావు ఫామ్ హౌస్లో పండుకొని ఒకటే కాకి శోకం తీస్తున్నాడు నుల్లా చూసిరా కొడుకు కోసం ఎంత బాధపడుతుండో ఇక ఈ కొడుకు ఏం చేస్తుండయ్యా అంటే సుప్రీంకోర్టు అది 400 ఎకరాలు సర్కారు భూమి అని తీర్పు ఇచ్చినా ఈ కోజాగా ఏం చేస్తుంది ఇక ఏదో పని ముంగటేసుకోవాలి కదా ఇక గా రకంగా ఈ పని ముంగటేసుకొని ఈ విద్యార్థులకు ఉసిగొల్పి వాళ్ళకు ఖర్చులు రయాలి అన్నీ మంచిగా అందించి సరఫరా చేసి ఉరుకుర్రి అని లెగా లెగా మారో మారో లెగా లెగా అని చూ అని ఉసిగొల్పుతుండ్రు ఇక ఆ కోళ్ళాగలు రోడ్ల మీద ఆడికి ఈడికి తిప్పట్లాడుతుర్రు తరుముతుర్రు పోలీసు వాళ్ళ చేతుల్లో ఇక మరి బస్ ఎక్కి పోయి జైల్లో పోతుర్రు రకరకాలుగా నడుస్తుంది కథ.